ఒక జ్ఞానవంతుడైన మహారాజు భారతదేశాన్ని పరిపాలించేవాడు. అతని ప్యాలెస్ గగనాన్ని తాకేలా ఉండేది. ఒకరోజు బజార్లో ఒక మహిళ కాలి గజ్జెలు పోయాయి. మహారాజు వెంటనే స్పందించాడు. ఒక దొంగ దాగి ఉన్నాడు. తాను పట్టుబడనన్న అహంకారంతో గజ్జెలు దొంగిలించాడు. మహారాజు ప్రజలందరినీ సేకరించి ప్రతి ఒక్కరికి ఒక పవిత్రమైన వేప చెక్కను ఇచ్చాడు. ఈ చెక్క వృద్ధి చెందేది కేవలం దొంగ చేతిలో మాత్రమే అని చెప్పాడు. అందరూ తిరిగి వెళ్లారు. కాని దొంగ భయపడిపోయాడు. తాను దొంగ కాదు అని అనిపించుకోవడానికి తన చెక్కను కొంచెం తక్కువ చేసి కోశాడు. రాజు చెక్కలను కొలిచాడు. ఒక్క చెక్క మాత్రమే చిన్నగా ఉంది. మహారాజు, నీవే ఆ దొంగవు అన్నారు. 2 ఏళ్ల తరువాత ఆ దొంగ మోకాళ్ల మీద పడి క్షమాపణలు కోరాడు. ఈ అవకాశం నీ జీవితాన్ని మార్చుకునేందుకు వాడుకో అని రాజు అన్నాడు. దొంగ మారిపోయాడు. మిఠాయిలు అమ్ముతూ ఆనందంగా జీవించాడు. రాజు అతని జీవితాన్ని మార్చేశాడు. ఈ కథలోని నీతి, ఒక జ్ఞానవంతుడైన రాజు న్యాయం మాత్రమే కాదు, మార్పును నేర్పుతాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.